మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? అది థైరాయిడ్ కావచ్చు. దిస్ ఈస్ డాక్టర్ సందీప్ అండ్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఇవాళ మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. అది థైరాయిడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే బాడీ మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ చేసి మన బాడీ టెంపరేచరే కాకుండా హార్ట్ రేట్ ఇవన్నీ కూడా మనకు రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్ అనేది ఒక బటర్ఫ్లై షేప్ ఆకారంలో ఉంటుందండి. బెనీత్ ద నెక్ ఉండడం జరుగుతుంది. అది వచ్చేసి 2 lobes తో ఉండడం జరుగుతుంది. ఇవి కొన్ని ఎంజైమ్స్ ని లేదా థైరాయిడ్ కొన్ని హార్మోన్స్ ని సెక్రేట్ చేస్తుంది. వాటిలో మొదటగా చెప్పే హార్మోన్ T3, T4 అనేవి మెయిన్ హార్మోన్స్ అండి. ఇవి ఎక్కువ తక్కువ అయినప్పుడు హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు చాలా డిఫరెంటియేషన్ ఉంటుందండి. హైపోథైరాయిడిజం అంటే మనకి చాలా మందిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫీమేల్స్ లో మనం ఎక్కువగా చూడగలం. 100లో దాదాపు 80-90% మహిళలకి ఈ హైపోథైరాయిడిజం ఉంటుంది. కేవలం మహిళలకే కాదు, కొన్ని పురుషులకు కూడా వస్తుంది. బట్ అధిక భాగంలో ఫీమేల్స్ కి రావడాన్ని మనం చూస్తాం. వీటిలో మెయిన్ లక్షణాలు ఏమేమి ఉంటాయి అంటే పఫీ ఫేస్, వెయిట్ గెయిన్, డిప్రెషన్, తర్వాత బ్రిటిల్ హెయిర్ త్వరగా ఊడిపోవడం, తర్వాత వీక్నెస్ రావడం, ఫెటీగ్ అవ్వడం, ఏదైనా పని చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలా కారణాలన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. థైరాయిడ్ గ్లాండ్ బాడీకి అవసరమైనటువంటి హార్మోన్స్ సరఫరా చేయకపోతే దాన్ని హైపోథైరాయిడిజం చెప్పడం జరుగుతుందంటే కారణాలు అనేకం ఉంటాయి. వాటిలో థైరాయిడైటిస్ కానివ్వండి, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ కానివ్వండి, కంజనైటల్ థైరాయిడ్ లేకపోవడం, పుట్టుకతోనే థైరాయిడ్ గ్లాండ్ లేకపోవడం కానివ్వండి, తర్వాత నాన్ ఫంక్షనల్ థైరాయిడ్ ఉన్నా కూడా ఫంక్షన్ లో లేకపోవడం కానివ్వండి, రేడియేషన్ థెరపీ అంటే కొద్దిగా రేడియేషన్ ప్రభావం వల్ల కూడా ఈ థైరాయిడ్ అటాక్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇంకొకటి ఈ ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో కూడా మనం చూస్తాం. ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల త్వరగా అంటే ప్రీ మెచ్యూర్ డెలివరీస్ అవ్వడం, ప్రీ ఎక్లాంప్సియా ఆఫ్ డెలివరీ అవ్వడం కానీ ఇవన్నీ తాలూకు సిమ్టమ్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. అండ్ వీటిలో మెయిన్ గా సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే పఫీ ఫేస్, డిప్రెషన్ ఉంటుంది, తర్వాత బ్రాడీకార్డియా ఉంటుంది, అంటే హార్ట్ రేట్ తగ్గిపోవడం లాంటివి ఉంటుంది, తర్వాత వెయిట్ గెయిన్ ఉంటుంది, తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది, తర్వాత మజిల్ వీక్నెస్ ఉంటుంది, మజిల్ లో వాస్టింగ్ ఉంటుంది, తర్వాత ఏదైనా చేయాలన్నా కూడా పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం లాంటివి మనం ప్రాథమికంగా మనం ఇలాంటి కండిషన్స్, ఇలాంటి సిమ్టమ్స్ మనం హైపోథైరాయిడిజం లో చూడొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో ఉన్న దానికంటే అధికంగా సప్లై చేయడం వలన అది ఏమవుతుంది అంటే హైపోథైరాయిడ్ కి దారితీస్తుంది. ఇది జనరల్ గా చాలా ఫాస్ట్ గా మెటబాలిజం అనేది స్ప్రెడ్ అవుతుంది. సో దాని వలన ఏమవుతుందంటే త్వరగా వెయిట్ లాస్ అయిపోవడం కానివ్వండి, ఇది ఎల్డర్ ఏజెస్ లో అంటే 40+ 50s లలో ఎక్కువగా చూస్తాము. అది కూడా ఎక్కువ ఫీమేల్స్ లలో చూస్తాం. ఇవి చాలా తక్కువ భాగంలో మనం చూడడం జరుగుతుంది. మహా అంటే ఒక 1 in 100s కానీ 2 in 100s కానీ అలాగా చూడటం అంటూ చెప్తుంది. దీంట్లో సింప్టమ్స్ మనకు వేరువేరుగా ఉంటాయండి. మొదటగా వచ్చేసి వెయిట్ లాస్ అనేది ఉంటుంది, తర్వాత ట్రాకికార్డియా, హార్ట్ రేటింగ్ ఎక్కువ అవ్వడం లాంటివి చూస్తాము, తర్వాత బ్రిటిల్ నెయిల్స్ ఉంటాయి, తర్వాత మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, లేదు అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ లో డేట్స్ షఫ్లింగ్ అవ్వడం, డేట్స్ ప్రొలాంగ్ అవ్వడం, ఇలాంటి చేంజెస్ అనేవి చూడడం జరుగుతుంది. మెయిన్ గా ట్రెమర్స్ వస్తాయి, హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి, నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం హైపర్ థైరాయిడిజం లో చూడగలం. హైపోథైరాయిడిజం ఇన్ఫాంట్స్ లలో కూడా వస్తుంది, అంటే పుట్టిన బిడ్డలలో కూడా మనకి హైపోథైరాయిడిజం అనేది రావడం జరుగుతుంది. హైపోథైరాయిడిజం చిన్న బిడ్డల్లో ఎలా వస్తుంది అంటే కంజనైటల్ గా థైరాయిడ్ గ్లాండ్ లేకపోయినప్పుడు, లేదు ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలా జరగడం జరుగుతుంది. వాటిలో ఏమవుతుంది అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ డయాగ్నోసిస్ చేయకుండానే మనం కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కొన్ని సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. వాటిలో ఏమవుతుందంటే ఫీడింగ్ ప్రాపర్ గా తీసుకోలేకపోవడం, గ్రోత్ కొద్దిగా తక్కువ అవ్వడం కానివ్వండి, అంబిలికల్ హర్నియా కానివ్వండి, ఎల్లోయిష్ స్కిన్ అవ్వడం కానివ్వండి, బ్రిటిల్ నెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ తాలూకు సిమ్టమ్స్ మనం హైపోథైరాయిడిజం ఇన్ ఇన్ఫాంట్స్ లో చూస్తాం. హైపోథైరాయిడిజం ఇన్ చిల్డ్రన్, చిన్న బిడ్డలలో హైపోథైరాయిడిజం చూస్తాం. చిన్న పిల్లల్లో కూడా హైపోథైరాయిడిజం చూడడం జరుగుతుంది. చిన్న బిడ్డలో వాళ్ళ కంప్లైంట్స్ కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటుందండి. బ్రిటిల్ నెయిల్స్ ఉంటాయి, వెయిట్ గెయిన్ అని
ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లలో ఎటువంటి సిమ్టమాటిక్ కంప్లైంట్స్ అనేవి మనకు కనపడదు. లేటర్ స్టేజెస్లో కొద్దిగా మనకి సిమ్టమ్స్ అనేవి కనపడుతూ రావడం జరుగుతుంది. మెయిన్ కంప్లైంట్స్ వచ్చేసి మెన్స్ట్రల్ డిలేడ్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంటే కానివ్వకుండా మెంటల్ డెవలప్మెంట్, మళ్ళీ తర్వాత డిలేడ్ ప్యూబర్టీ లెవెల్స్ కూడా డిలే అవ్వడం కానివ్వండి, డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా డెవలప్ అవ్వడం కానివ్వండి, నెక్స్ట్ గ్రోత్ సరిగా లేకపోవడం కానీ, ఇవన్నీ దీని తాలూకు సింప్టమ్స్. థైరాయిడ్ ఉన్న మనుషులు ఎటువంటి డైట్ తీసుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది. డైట్లో వచ్చేసి మనం అవాయిడ్ చేయవలసిన వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్లో మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ కానీ, సోడియంస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ప్రాసెస్డ్ ఫుడ్ అనేది, నిల్వ ఉంచిన ఫుడ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గ్లూటెన్తో కూడుకున్నటువంటి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ ఉంటుంది కాబట్టి అది కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ సోయా చంక్స్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఇవి అవాయిడ్ చేయాలి. మరి ఏం తినాలి అంటే మరి బెర్రీస్ తీసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, బనానా కానీ, ఆయిస్టర్స్ కానీ, సాల్మన్ ఫిష్ కానీ, టూనా ఫిష్ కానీ, బ్రెజిల్ నట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ డైట్లో చూసుకున్నట్లయితే మనం ఈ థైరాయిడ్ నుంచి మనం పూర్తిగా నిర్మూలన చెందవచ్చు. ఇలాంటి సమస్యలతో కనుక ఎవరైనా బాధపడుతూ ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్ని సంప్రదించండి, లేదా క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.